2047కి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరి ఆదాయం 55 లక్షలు అవుతుందట. ఏంటి షాక్ అయ్యారా? ఈ మాట నేను చెప్పట్లేదు. ఏపీ గవర్నర్ అసెంబ్లీలో చెప్పిన మాటలివి. బేసిక్గా గవర్నర్ ప్రసంగం అంటే అధికార పార్టీ రాసిచ్చిన స్క్రిప్ట్ని చదువుతారని బయట టాక్ ఉంటుంది కదా. సో ఇంటెన్షన్ ఎవరిదైనా కావచ్చు, అసలు ఇది జరిగే పనేనా? ఇప్పుడు చూద్దాం. ప్రెజెంట్ ఏపీ తలసరి ఆదాయం చూస్తే 2,90,000 ఉంది. ఇది ఇంకో 21 ఏళ్లలో, అంటే వాళ్ళు అనుకుంటున్నట్లు 2047కి 55 లక్షలు అవ్వాలి అంటే ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం దాదాపు 100% వృద్ధిని కంటిన్యూస్గా నమోదు చేసుకుంటూ వెళుతూ ఉండాలి. అండ్ దాంతోపాటు 308 లక్షల కోట్ల జిఎస్డిపిని ఏపీ రీచ్ అవ్వగలగాలి 2047కి. పాస్ట్ 20 ఇయర్స్ డేటా చూసుకుంటే ఎవ్రీ ఇయర్ ఆన్ అండ్ యావరేజ్గా అది ఇండియాలో కానీ ఏపీలో కానీ 6-7% మాత్రమే పెర్ క్యాపిటల్ ఇన్కంలో గ్రోత్ ఉంది. పోనీ సిబిఎన్ గారు పాలించిన టైంలోనే చూసుకుంటే హయ్యెస్ట్ జిఎస్డిపి గ్రోత్ వచ్చేసి అరౌండ్ 12% ఉంది. సో కాళ్ళు పైకి తల కిందకి పెట్టి ఆలోచించినా కూడా గవర్నమెంట్ ఏ క్యాలిక్యులేషన్ వేసుకుని ఈ స్పీచ్ రాసిందో నాకైతే అర్థం కావట్లేదు. సో మీకైనా అర్థమయ్యి ఆ క్యాలిక్యులేషన్స్ మీకైనా అర్థమైతే కనుక డెఫినెట్లీ కామెంట్ చేయండి.